రాజమహేంద్రవరం రూరల్ కోలమూరు గ్రామంలో గోదావరి టౌన్షిప్లో శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. రాజమహేంద్రవరం రూరల్ కోలమూరు గ్రామంలో గోదావరి టౌన్షిప్లో ఈఎస్ఆర్ డెవలపర్స్ అధినేతలు పిన్నమరెడ్డి ఈశ్వరుడు, అడ్డాల శ్రీను, పిన్నమరెడ్డి నాగేంద్ర ఆధ్వర్యంలో దసరా శరన్నవరాత్రుల్లో భాగంగా దసరా 11 రోజులు భవానీలకు, స్వాములకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భిక్ష ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం దినదినాభివృద్ధి చెంది రోజుకి భక్తులతో ఆ ప్రాంతమంతా కలకల్లాడుతోంది. ఈ సందర్భంగా భవానీలు ఈఎస్ఆర్ డెవలపర్స్ అధినేత అయిన పిన్నమరెడ్డి ఈశ్వరుడిని, అడ్డాల శ్రీనుని శాలువాతో సత్కరించి పుష్పగుచ్చం అందించారు. ఈ కార్యక్రమంలో భవానీలు భారీగా పాల్గొని ఈఎస్ఆర్ అధినేతలు ప్రతి సంవత్సరం అభివృద్ధి చెందుతూ భవానీలకు, స్వాములకు ఇటువంటి సేవలు మరిన్ని అందించాలని కోరారు. మైసారక్క సున్నే మట్టి కరిపించింది, మైసాసుర మర్దినయ్యి వెలిగినాది, మానవ జాతికి అభయాన్ని చూపింది. దుష్ట రాక్షసుడైన దుర్గాసురుని చంపి దుర్గామాతగాను విజయవాడానందు ఇంద్రకీలాద్రి శిఖరాన కొలువుంది. కోటి మెరుపుల కాంతితో తల్లి మెరిసిపోతున్నదే మాయమ్మ, కోటొక్క భక్తుల పూజల్లో తల్లి మురిసిపోతున్నదే ఓయమ్మ. కోటి మైమల తల్లి దుర్గమ్మ కొండ శిఖరాన వెలసింది మాయమ్మ, విజయవాడనందు దుర్గమ్మ భక్తులండగా నిలిచింది మాయమ్మ. కోటి మహిమల తల్లి దుర్గమ్మ కొండ శిఖరాన